అయ్యా ఎక్స్ పాస్టర్ గారు, మీకు వందనాలు. మరి మీరు ఏం తెలుసుకొని మాట్లాడారో నాకైతే తెలియదు, కానీ మీకు అవసరమైనవి తీసుకొని మాత్రం మాట్లాడారని నాకు ఖచ్చితంగా అర్థమైంది. మీరు ఇలా విశ్వాసుల్ని తప్పుద్రోవ పట్టించి తెలియని వారికి ఇంకా భ్రష్టత్వంలోకి నడిపిస్తే దేవుడు క్షమిస్తాడు అనుకోవడం చాలా పొరపాటు. దీనికి ఫలితమైతే తప్పకుండా ఉంటుంది. యేసుక్రీస్తు వారి హెచ్చరికలు పాపంలో పడకుండా ప్రతి ఒక్కరిని రక్షణలోకి తీసుకురావడానికి మాత్రమే ఆయన చేసిన హెచ్చరికలు. అలాంటి హెచ్చరికలను మీరు తప్పుద్రోవ పట్టిస్తున్నారు. మీరు అన్నారే మరి మార్కు సువార్తలోని 18:6 నేను అన్నీ చెప్తా. మీరు ప్రతి అధ్యాయము వచనము కూడా చెప్పారు కదా, వాటికి కూడా నేను వివరణ ఇస్తాను. కాకపోతే ముందు ఈ మార్కు సువార్త 18:6 గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ యేసుక్రీస్తు చాలా గంభీరమైన హెచ్చరిక చేశారు, కానీ మీరు దానిని తప్పుద్రోవ పట్టించారు. అక్కడ ఏం చెప్పారు? నాయందు విశ్వాసం ఉంచిన ఈ చిన్నవారిలో ఒక్కనికైనా అపచారము కలుగజేసిన వానికి అతని మెడకు పెద్ద తిరగలి రాయి కట్టి సముద్రపు లోతులో ముంచివేయబడుట మేలయ్యుండును అనే దానికి మీరు ఎంత ఘోరంగా మాట్లాడారు. ఇక్కడ చిన్నవారు అంటే చిన్నపిల్లలు మాత్రమే కాదు, యేసును నమ్మిన సాధారణ విశ్వాసులు కూడా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన భావం ఏంటంటే, మీకు అంత ఆలోచన లేదు. ఎవరైనా విశ్వాసులను తప్పుద్రోవ పట్టిస్తే మీలాంటి వాళ్ళనమాట, పాపంలో పడేలా చేస్తే మీలాంటి వాళ్ళనమాట, వారి విశ్వాసాన్ని నాశనం చేస్తే మీలాంటి వాళ్ళనమాట. అది దేవుని ముందు చాలా తీవ్రమైన విషయం, చాలా కఠినంగా శిక్షించబడతారు. ఎందుకు యేసుక్రీస్తు ఇలా చెప్పారంటే, ఎందుకంటే దేవుడు అమాయకులను, పిల్లలను, నిజమైన విశ్వాసులను చాలా ప్రేమిస్తారు. వారిని తప్పుద్రోవ పట్టించడం దేవుని హృదయాన్ని చాలా బాధిస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఆత్మదూషణ చేస్తున్నారు. దీనికి శిక్ష తప్పకుండా అనుభవిస్తారు. ఆత్మీయ సందేశం ఏంటంటే, ఈ వాక్యము మనకు 2 విషయాలను చెప్తుంది. మనము ఎవరిని పాపంలో పడేలా చేయకూడదు, మనము ఇతరుల విశ్వాసాన్ని బలపరచాలి. మరి అర్థమైందా? విశ్వాసిని తప్పుదోవ పట్టించడం దేవుని ముందు చాలా తీవ్రమైన విషయమని యేసు ఇక్కడ హెచ్చరించారు. ఈ విషయాన్ని మీరు ఎంత తప్పుద్రోవ పట్టి చూపిస్తున్నారంటే, మరి ఏంటి మీకున్న జ్ఞానం? ముందు మన గ్రంథాలు చదవండి. మన గ్రంథాలు అవన్నీ చదివి నాకెక్కడ సమాధానం దొరకకపోయి అరుణాచలం వెళ్ళి వచ్చి, నేను 4 సార్లు అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాతే నాకు యేసుక్రీస్తు దర్శనం కలిగింది. ఆ దర్శనం వల్లే నా మనోనేత్రాలు తెరుచుకొనబడ్డాయి. అప్పుడు తర్వాతే నేను విశ్వాసిగా ఉన్నాను. అంతకుముందు నా జీవితంలో 35 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు నాకు ఆయన దర్శనాలు, ఆయన పిలుపు, స్వరం ఎన్ని వినబడినప్పటికీ నేను చేరుకోలేకపోయాను. కానీ ఆఖరికి ఇప్పుడు పట్టుబడ్డానంటే నాకు ఇప్పుడు కారణం అర్థమవుతుంది.